హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ అఖిల. ఈరోజు ఈ వీడియోలో ఆయిల్ని యూజ్ చేయకుండా స్వీట్ కార్న్తో హెల్దీగా చేసుకునే మరొక స్నాక్ ఐటెం అయితే మీకోసం తీసుకొచ్చాను. ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్వీట్ కార్న్ తీసుకొని బాయిల్ చేసి గింజల్ని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక బౌల్ తీసుకొని బాయిలెడ్ స్వీట్ కార్న్ వేసుకొని తర్వాత బాయిలెడ్ పొటాటో వేసుకోవాలి. స్మాష్ చేసి ఇందులోనే 2-3 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేయాలి. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేయాలి. 1/2 టీ స్పూన్ మిర్చి పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా పిండిని కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పొంగనాల ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కినాక అందులో గీ వేసుకోవాలి. ముందుగా రెడీ చేసుకున్న స్వీట్ కార్న్ పిండి ఉంది కదా, దాన్ని మనం స్పూన్తో పొంగనాల ప్యాన్లో వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ విధంగా అన్నింటినీ వేసుకున్నాక 2 to 3 మినిట్స్ వాటిని ఫ్రై కానివ్వాలి. మూత పెట్టుకోవాలి. తర్వాత వీటిని రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై కానివ్వాలి. ఈ విధంగా కావాలంటే గీని అప్లై చేసుకొని కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా వేడివేడిగా స్వీట్ కార్న్ స్నాక్స్ అనేవి రెడీ అయిపోయినాయి. సూపర్గా ఉంటాయి. హెల్దీగా ఇలా పిల్లలకు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.